మనం ఏదైతే రాజమ్మ అనే ఒక 80 ఏండ్ల ముసలామె మీద హత్యం జరిపిన సంఘటన మీకు తెలిసింది. అంటే 80 ఏండ్ల ముసలామెతోనే ఒక పాడు పని అనుకోవచ్చు. మనిషా మృగమా, మరి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అర్థం కాలే. కానీ మైనర్ ఏదైతే ఉంటుందో మైనర్ అబ్బాయి అని చెప్తా ఉన్నారు. 17-18 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ లింగంపల్లి గ్రామంలో. రాజవ్వ ఇంటి ముంగటనే ఉన్నాం. ఇదే రేకులు ఇల్లు. ఎందుకు ఈ సంఘటన అంటే మీకు చుట్టమే ఆ రాజేష్ అనే అబ్బాయి అని కూడా చెప్తా ఉన్నారు. తను చిన్నప్పటి నుంచి మా పిల్లలతో ఉండేది, మాతో మంచిగా ఉండేది. ఎన్ని గంటల ప్రాంతంలో? నైట్ 12-12:30 ప్రాంతంలో సార్. వచ్చి మీ కొడుకు పేరు చెప్పి డోర్ కొట్టిండు. డోర్ కొట్టంగానే తీసిందంట. తీగి ఇవి రాత్రి ఎందుకు వచ్చినావు, మా మనవాడు లేడు కదా, పోయిండు కదా, ఎందుకు వచ్చినవు అంటే ఇక 2 చేతులు అమ్ములు. ఈ రాజేష్ అనే వ్యక్తికి మీకు ఏమన్నా గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు లేవు సార్, వాళ్ళకి మాకే గొడవలు ఇక్కడ లేవు. ఏం జరిగిందని చెప్పారు? ఓకే, ఇది జరిగిన తర్వాత అబ్బాయితో మాట్లాడితే ఏం జరిగిందని ఏమైనా చెప్పడం జరిగింది అబ్బాయి రాజేష్? ఆ అబ్బాయి నేనేం చెయ్యలేదు, నేను ఎందుకు చేసిన అట్లా పుట్టించుకుంటా. కొట్టాల్సినంత రాజేష్ అనే అబ్బాయికి కొట్టాల్సినంత అవసరం ఉంది. ఒక 80 ఏండ్ల ముసలామెని కొట్టాల్సినంత అవసరం ఏముంది? అదే కదా సార్ తెలియంది మాకు. కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడు ఎంత ఉంటుంది తల్లి? 25 సంవత్సరాలని చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి ముఖం చూస్తే 25 సంవత్సరాలాగా అనిపించట్లేదు. మైజర్కి వెళ్ళలేక. హలో, వెల్కమ్ టు NN6TV. నేను మీ సంతోష్. అండ్ జనగాం డిస్ట్రిక్ట్ లింగంపల్లిలో ఉన్నాం మనం ఏదైతే రాజమ్మ అనే ఒక 80 ఏండ్ల ముసలామె మీద హత్యం జరిపిన సంఘటన మీకు తెలిసిందే. అబ్బాయికి 25 ఇయర్స్ అని చెప్తా ఉన్నారు. అబ్బాయి పేరు రాజేష్. అబ్బాయి కూడా వీళ్ళ చుట్టాలకు సంబంధించిన అబ్బాయే. వీళ్ళ బంధువులే, అంటే దగ్గర బంధువులే అని చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి డ్రింక్ చేసేసి వచ్చి అంటే 80 ఏండ్ల ముసలామెతోనే ఒక పాడు పని అనుకోవచ్చు. మనిషా మృగమా, మరి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అర్థం కాలే. కానీ ఇన్ని స్టోరీలు ఇన్ని చూసినాం, కానీ ఇలాంటి సంఘటన ఈ గ్రామంలో చూస్తున్నాం, లింగంపల్లి గ్రామంలోనే చూసినాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, రాజేష్ అనే అబ్బాయికి యాక్చువల్ 25 ఇయర్స్ అని చెప్పారు, కానీ 25 ఇయర్స్ కాదు, అబ్బాయి జైల్లో వేయడం జరిగింది. అబ్బాయి మైనర్ ఏదైతే ఉంటుందో మైనర్ అబ్బాయి అని చెప్తా ఉన్నారు. 17-18 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ లింగంపల్లి గ్రామంలో. రాజవ్వ ఇంటి ముంగటనే ఉన్నాం. ఇదే రేకులు ఇల్లు. ఇక్కడికే నైట్ 12 గంటలకు తాగేసి వచ్చి అబ్బాయికి గంజాయి కూడా అలవాటు ఉందని చెప్తా ఉన్నారు గ్రామస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది. మరి వీళ్ళు చుట్టాలే అవుతారు, వీళ్ళు చాలా దగ్గరలు. ఒక 80 ఏండ్ల ఒక ముసలావిడతోని ఆ పాడు పని చేయాలన్న ఆలోచన కావచ్చు. ఎంత తాగితే తల్లి పెళ్ళం కాదు కదా. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి అంటే, ఈ మధ్య కాలంలో మనుషులకు మానవత్వం అనేది లేదనేది ఒకటి అర్థమవుతుంది. ఇదే ఇల్లు, ఇదే రేకుల ఇంట్లో ఆ ముసలావిడ పడుకున్న తర్వాత రాత్రి 12 గంటలకు వచ్చి సంథింగ్ అలా కొడుకు పేరు ఏదో చెప్పి డోర్ కొట్టిండని చెప్తా ఉన్నారు. మరి ఒక్కసారి కొంతమంది వాళ్ళ బిడ్డ, పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ వాళ్ళు ఉన్నారు. రాజవ్వను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది హాస్పిటల్ నుంచి. ఆమెను గొంతు నొలిమిండు, తర్వాత మెడలో తాళి ఏదైతే ఉంటుందో దాంతో గొంతు కూడా నొలమడం జరిగింది. అంటే మరి అనుకున్నాడా ఏంటి, అసలు నిజంగా తాగి చేసిండా లేదంటే కక్షపూరితంగా ఏదన్నా మైండ్లో ఏదైనా పెట్టుకొని చేసిండా అనేది ఇప్పటికీ అనుమానంగానే ఉంది ఈ స్టోరీ. ఎంత జైలు వేసినా ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నా, ఎన్ని శిక్షలు వేస్తూ ఉన్నా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి తరచుగా. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటాయి? ఇదే ఇల్లది. ఆ ముసలావిడ నాకు తెలిసి వీళ్ళెవరు కూడా ఇక్కడ ఉండేటట్లేరు. ముసలావిడ ఒక్కతే ఉండేటట్టు ఉన్నది. ఇక్కడ ఒకతే ఉంటుంది. ఇక్కడ ముసలావిడ రాజవ్వ ఎవరైతే ఉన్నారో ఒకరే ఉంటారు. ఆ అబ్బాయి ఎవరైతే రాజేష్ కదా, రాజేష్ ఎవరైతే ఉన్నారో రాజేష్ కూడా వీళ్ళకి దూరం కొంచెం చుట్టిరికమే. అంటే ఒకటే సేమ్ క్యాస్ట్, సేమ్ అంటే యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి. అబ్బాయి కూడా వీళ్ళకి తెలిసిన వ్యక్తే కాబట్టి వచ్చిన తర్వాత ఆమె చాలా విధాలుగానే నన్ను ఇట్లా చేయకని కూడా ఆమె బతిలాడడం జరిగింది. అయినా సరే ఈ వ్యక్తి మరి తాగిన మైకంలోనా లేదంటే అంటే ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది. అంటే చేసేదంతా చేసిన తర్వాత తాగిన మైకంలో చేసిండు అనేది ఒక పెడతా ఉన్నారు. కాబట్టి ఈ అబ్బాయికి ప్రముఖంగా మనం చూసినప్పుడు 25 సంవత్సరాలు అని చెప్పారు, కానీ 25 సంవత్సరాలు లేవని చెప్తా ఉన్నారు ఇక్కడ. మనం డైరెక్ట్గా, ఎందుకంటే ఎంక్వైరీ లేకుండా ఊరికే స్టోరీ వేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి డైరెక్ట్గా అమ్మాయి ఎవరైతే రాజవ్వ ఉన్న ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ బిడ్డతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే వీళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా, లేదంటే ఈ ముసలావిడ దగ్గరికి, ఒక 80 ఏళ్ళ ముసలామె దగ్గరికి వచ్చి ఇలాంటి పాడు పని చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ విధంగా వేరే ఏమైనా చేసిండా లేదంటే ఇదే ఫస్ట్ టైమా? అబ్బాయి హిస్టరీ ఏంది రాజేష్ అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. బిడ్డ ఆమె పెద్ద బిడ్డ. ఎంతమంది బిడ్డలు రాజా? 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. ఒక కొడుకు. అసలు ఏం జరిగింది తల్లి? ఎందుకు ఈ సంఘటన? అంటే మీకు చుట్టమే ఆ రాజేష్ అనే అబ్బాయి అని కూడా చెప్తా ఉన్నారు. ఏం జరిగింది? మాకు చుట్టమే సార్ అతను. చిన్నప్పటి నుంచి మా పిల్లలతో ఉండేది, మాతో మంచిగా ఉండేటోడు, చుట్టమే ఆయనే. మేము హైదరాబాద్లోనే ఉంటాం, ఇక్కడ ఎవరం ఉండం, ఒక్కతే ఉంటుంది. ఉండమన్నా కూడా ఉండదు. అక్కడ వచ్చి ప్రస్తుతానికైతే నేను రాను ఉండను అంటది. మంచిగా యాక్టివ్గా ఉన్న మనిషి ఆ మనిషి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి రాజాకి? 80 సంవత్సరాలు సార్. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఉంటాయి. అసలు ఏం జరిగింది? ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి ఏం చేయడం జరిగింది? అసలు ఏంటి అసలు ఏం చేయడం జరిగిందంటే, డోర్ కొడితే ఎవరు నువ్వు అంటే, నేను నీ మనవన్న వచ్చినా అని. మా చిన్న కొడుకు పేరు ఓంకార్. మనవన్న వచ్చి, మీ అబ్బాయి పేరు ఓంకార్ వచ్చినమ్మా, డోర్ ది అంటే, ఈ రాత్రి ఎందుకు వచ్చిండు అనుకో నమ్మకంతో డోర్ తీసిందంట. ఓంకార్ మీతోనే ఉంటాడా ఇక్కడ విలేజ్లోనే? ఉంటాడు సార్, ఇక్కడ ఉండడు మా అబ్బాయి. ఎన్ని గంటల ప్రాంతంలో? నైట్ 12-12:30 ప్రాంతంలో సార్. ఓకే. వచ్చి మీ కొడుకు పేరు చెప్పి డోర్ కొట్టిండు. డోర్ కొట్టంగానే తీసిందంట. ఈ రాత్రి ఎందుకు వచ్చినావు, మా మనవాడు లేడు కదా, పోయిండు కదా, ఎందుకు వచ్చినవరా అంటే, ఇక 2 చేతులు అమ్ముకొని కింద బల్లపీట మీద వండుకుంటుంది. ఇది లోపల స్టూల్ ఇదే ఉంటుంది. దాని మీద నుంచి ఇక మొత్తం పట్టుకొని కింద ఎత్తేసి, ఇక వాడు ఇష్టం వచ్చినట్టు చేసి ప్రాణం పోయేదాకా వదిలిపెట్టకుండా చేసేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిండు సార్. వెళ్ళిపోయిన ఇట్లాంటి పసుపు తాడు ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది, ఇంకా అది వైర్ లాగా సన్నగా వైర్ లాగా ఉంటుంది. దాన్ని అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి వదిలేసిపోయిన తర్వాత 1 గంటకి మెలుకొచ్చింది. ఇట్లా వెళ్ళి మా చిన్న మామూలు లేపి, వాళ్ళని లేపిన తర్వాత ఇట్లా ఏమైందంటే, రాజేష్ వచ్చిండు నా మీద ఇట్లా పడ్డాడు, నన్ను ఇట్లా చేసిండు అంటే, మా చిన్నత్తమ్మని లేపిండంట మా మామయ్య పోయి. ఆమె లేపుకొని వచ్చిన తర్వాత బట్టలు ఇప్పుకొని చేంజ్ చేసి, ఏమైంది ఇట్లా అంటే, అందరు మాట్లాడి మీడియా వాళ్ళు వచ్చినాక ఇట్లా చేసిండు, నన్ను ఖరాబ్ చేసేసిండు అని చెప్పి ఫోన్లలో పెట్టి పంపించి మాకు ఫోన్ చేసి వాళ్ళు మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించుకున్నారు. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసారు సార్. ఈ రాజేష్ అనే వ్యక్తికి మీకు ఏమన్నా గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు? లేవు సార్, వాళ్ళకి మాకే గొడవలు లేవు, ఇక్కడ లేవు, ఎక్కడ ఏం గొడవలు లేవు. వాళ్ళ బావి పక్కన బావి, ఇల్లు పక్కన ఇల్లు అన్నట్టు. ఇల్లు దూరం ఉంటుంది కొంచెం, కానీ మా ఇంట్లో ఉన్నట్టే ఉండేవాడు. వాళ్ళు మాకు ఏ నాడు ఏం గొడవలు లేవు, అసలు గొడవలు లేవు. ఇంట్లో మనిషిలాగానే మాతో ఉండేది మంచిగా. వాళ్ళకి మాకు ఏ గొడవలు లేవు, ఏం లేవు మాకు. ఏం జరిగిందని చెప్పారు? ఓకే, ఇది జరిగిన తర్వాత అబ్బాయితో మాట్లాడితే ఏం జరిగిందని ఏమైనా చెప్పడం జరిగింది అబ్బాయి రాజేష్? ఆ అబ్బాయి నేనేం చేయలేదు, నేను ఎందుకు చేసినా, అట్లా పుట్టించుకుంటారు అనే విధానంగా చెప్పుకుంటుండంట. ఆ ప్రస్తుతం అయితే మనకు తెలియదు సార్. ఇక కావాలని నా మీద నిందేస్తున్నారని చెప్తా ఉన్నాడు అబ్బాయి. కావాలని వేసినారు, నన్ను కొడితేనే కొట్టినా అని చెప్పేసి, కావాలని నన్ను కొడితే నేను ఆమెను అట్లా చేయలేదు, ఖరాబ్ చేయలేదు, ఉట్టిగా కొట్టి వదిలేసిపోయినా అన్న విధానంగా చెప్పుకుంటున్నాడు అంట. కొట్టాల్సినంత రాజేష్ అనే అబ్బాయికి కొట్టాల్సినంత అవసరం ఉంది? ఒక 80 ఏళ్ళ ముసలామెని కొట్టాల్సినంత అవసరం ఏముంది? అదే కదా సార్ తెలియంది మాకు. కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడు మేము మాకేమన్నా పగ? ముసలామె ఆమె తల్లిలాగా వండి పెట్టితే కూడా మా పిల్లలతో వచ్చి తినేటోడు వాడు. మీ ఇంటికి వచ్చేటోడు? మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా పిల్లలు వచ్చినా మేము వచ్చినా ఎప్పుడైనా వచ్చి మంచిగా మాట్లాడుకొని ఉండేటోడు వాడు. మేమే నమ్మలేకపోతున్నాం వాడు చేసినంటే. అంత ఘోరంగా చేసి ఇక ఈ పరిస్థితి ఏంది? వాడు ఉండొద్దు సార్, ఏదైనా వాడిని కష్టపడాలా, వాడిని ఏదన్నా ఒకటి చెయ్యాలి. ఎంత ఉంటుంది తల్లి? 25 సంవత్సరాలని చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి ముఖం చూస్తే 25 సంవత్సరాలాగా అనిపించట్లేదు. 19 ఉన్నాయి సార్. మేజర్కి వెళ్ళలే, కాకపోతే 19 పూర్తి కాలేదు, 19 పడ్డాయి, వెళ్ళలే. ఏం చేస్తుంటాడు అబ్బాయి? ఇక్కడ విలేజ్లోనే చదువుకుంటాడా, ఏమైనా వ్యవసాయం పని చేస్తూ ఉంటాడా? వ్యవసాయం ఏం లేదు, ఊళ్ళోనే తిరుగుతాడు ఉట్టిగానే. స్కూల్ కూడా లేదు, ఏం లేదు, ఎక్కడేం పని చేయడు, ఊరు మీదనే తిరుగుతాడు సార్. వాడు ఏం పని చేయడు. అబ్బాయికి గంజాయి అలవాటు ఉందని చెప్తా ఉన్నారు. నిజంగానే అంటే వచ్చిన రోజు డ్రింక్ చేసి గంజాయి తాగి వచ్చిండా? మరి ఏం జరిగిందని చెప్తా ఉన్నాడు అబ్బాయి? నెక్స్ట్ డే చెప్పినప్పుడు నేను తాగేసి ఉన్నా, నాకు తెలియదని ఏమైనా చెప్తా ఉన్నాడా? లేదంటే కావాలని నేను అసలు అటు సైడ్ పోనే లేదు, కావాలని నా మీద ఎలిగేషన్ చేస్తున్నాను చెప్తున్నారు? తాగే ఉన్నాడు సార్ అబ్బాయి, తాగే ఉన్నాడు. తాగకుండా 18-19 సంవత్సరాల అబ్బాయి తాగి ఉన్నాడు. తాగే ఉండే వాడికి మైకంలో తెలియకుండానే అట్లా చేసి, ఇప్పుడు నేను చేయలేదు అట్లా, నన్ను కావాలని చేస్తే నేను కొడితేనే అట్లా కొట్టిపోయినా, నేనేం చేయలేదు. ఎవరు ఈమె? ఈ రాజవ్వ ఆయనను కొట్టిందా? అట్లా చెప్పుకుంటున్నారు సార్. రాత్రి 12 గంటలకు ఎందుకు ఆమెను ఎందుకు కొడతాడు? ఆమె ఎందుకు కొడుతుంది ఈమె? అదే తెలియాలి కదా సార్ లోకానికి కూడా. ఇక్కడ సీసీ కెమెరాలు ఏం లేవమ్మా ఈ వాడకేం? లేవు సార్, లేవు, సీసీ కెమెరాలు లేవు సార్. ఇప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చిండు అనేది మరి ఈమె కొట్టింది అనడానికి కొన్ని ఉంటాయి కాబట్టి. అన్న ఒక నిమిషం, ఇప్పుడు నేనేమంటున్నా తల్లి, ఇప్పుడు నానమ్మ అవుతుందా ఆయనకు రాజేష్కి? తాతమ్మ అంటే మీకు మనమడు అవుతాడు? మాకు మనమడు అవుతాడు సార్. ఓకే, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మాకు 2 గంటలకు తెలిసింది సార్. ఫోన్ చేసి ఇట్లా జరిగే 2:30 ప్రాంతానికి 3 గంటల మధ్యలోనే తెలిసిన తర్వాత ఎమ్మటే వచ్చేసినాం సార్. మేము హాస్పిటల్ నుంచి అటే వెళ్ళినాము. హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోలేదు. మా చిన్న అత్తమ్మ ఉండి మేము అడ్మిట్ చేసుకోండి సార్ ఇట్లా అంటే,
అది కేసు విషయం అమ్మ, మేము అడ్మిట్ చేసుకోము, మీ వాళ్ళు వస్తేనే సంతకం పెడితేనే కేసు రాస్తేనే మేము అడ్మిట్ చేసుకుంటాము. చేసుకోలే అడ్మిట్ కూడా. సాయంత్రం 6:30 ప్రాంతంలో ఒక ఇండిక్షన్ ఇచ్చినారు. మొత్తం కేసు రాసిన తర్వాతనే ఆమె ట్రీట్మెంట్కి తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది కదా, ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్పడం జరిగింది అంటే ఆమె హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఏంటి ఏం చెప్తా ఉన్నారు? హెల్త్ కండిషన్ బాగాలేదు సార్. మెదట్లో బ్లడ్ గడ్డ కట్టింది, ఇక్కడ కూడా దెబ్బలు బాగా చెస్ట్ తగిలినాయి, మీద దెబ్బలు తాకినాయి. దెబ్బలు తాకినాయి. తీసుకెళ్ళండి, ఒక వారం తర్వాత తీసుకురండి అని చెప్పి టాబ్లెట్లు ఇచ్చి పంపించినారు సార్. ఉంచుకో. మీరేమన్నా రాజేష్తోని మీకు అంటే ఇక్కడ గ్రామ సర్పంచ్ కావచ్చు లేదంటే గ్రామంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఏం జరిగిందిరా అని అబ్బాయిని అడిగినప్పుడు ఆయన మేజర్గా చెప్పే పాయింట్ ఏంది? మేజర్గా ఏం చెప్పలేదు సార్, మేము ఏం చేయలేదు అన్న కాడికే వస్తుంది ఆయన. ఆమె నన్ను ఉట్టే కొడితే నేను కొట్టిన, ఆమెను అట్లా నేను ఖరాబ్ చేయలేదనే చెప్తున్నాడు సార్ ఇప్పటికి కూడా. అది ఓకే ఓకే ఓకే, ఇది పరిస్థితి. ఏదేమైనా నేను ఏం చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఇక్కడ కోడలు వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వీళ్ళకు కొంచెం క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఆ జరిగిన సంఘటన ఎప్పుడైతే రాత్రి 12 గంటలకు జరిగిందో రాజమ్మ ఈ రాజేష్ అనే అబ్బాయి ఈ విధంగా చేసిన తర్వాత కూడా లేచి ఆ బట్టలతో ఇక్కడ పక్కన వేరే వాళ్ళు వాళ్ళ కులస్తులో వాళ్ళ చుట్టాలో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా చేసిండు రాజేష్ అనే అబ్బాయి అని చెప్పిన తర్వాత ఆ టైంలో చెప్పిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఎవరు వాళ్ళు? మీరేనమ్మా? ఒకసారి ఇక్కడ తల్లి